Hi guys, good morning, good evening, good afternoon to everyone. Myself C. Ashok Mutmaina. Welcome back to the Charters Academy యూట్యూబ్ ఛానల్ అండి. మీ ముందుకి ఒక మంచి అడ్వర్టైజ్మెంట్తో మంచి అనౌన్స్మెంట్తో వచ్చాను సార్. దిస్ ఇస్ నాట్ అబౌట్ ద అనౌన్స్మెంట్. హాయ్ గైస్, మైసెల్ఫ్ సి అశోక్ ముత్తమైన సార్. వెల్కమ్ బ్యాక్ టు ద చార్టర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ అండి. మేము ముందుకు ఒక ఓపెన్ ఛాలెంజ్తో మేము ముందుకు వచ్చానండి. ప్రతి ఒక్క సిఏ ఫైనల్ డిటి ఎవరైతే ఆస్పరెంట్స్ ఉన్నారో, డిటి ఆస్పరెంట్స్ సార్, ముందుగా ఈ వీడియో చేయే ముందు, ఈ ఓపెన్ ఛాలెంజ్ గురించి మాట్లాడే ముందు ఒక 2 విషయాలు మాత్రం నేను మాట్లాడతానండి. ఎవరైతే మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నా వీడియోలు చూస్తున్నారో నచ్చితే ఒక కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు ఒక అల్గారిథం అర్థమైందండి. ఎవరైనా ఒక ఫ్యాకల్టీ రెఫర్ చేయాలంటే వాళ్ళు పెట్టే కామెంట్స్ ద్వారా కానీ, వాళ్ళు పెట్టే రివ్యూస్ ద్వారా కానీ ఎక్కువ రెఫర్ చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే నా వీడియోస్ చూస్తున్నారు, బాగున్నాయి అని వాళ్ళ మనసులో అనుకుంటున్నారు, ఏదో రోజు కలిసినప్పుడు నాకు చెప్తున్నారు. బట్ ఈ లైవ్లో ఎవరు కూడా అరే కామెంట్స్ ఏం లేవు, లైక్స్ ఏం లేవు దీనికి అని ఎవరు మన రిఫర్ చేయడం మానేస్తున్నారు. సో మీరు చేసే ఒక చిన్న హెల్ప్ ఏంటంటే, నా వీడియోస్ చూస్తున్నప్పుడు మేబీ మై రివిజన్ వీడియోస్ అవచ్చు, నా మ్యారథాన్ వీడియోస్ అవచ్చు, నా ఎంసీక్యూ డిస్కషన్ అవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, హ్యావ్ టు గివ్ ద సమ్ కామెంట్స్, గివ్ ద ఒక లైక్, ఒక సబ్స్క్రిప్షన్ బటన్ అయితే ఇవ్వండి అండి. డెఫినెట్గా ఇట్స్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ అవర్స్. మాకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. మీరు చేసే ఒక పెద్ద హెల్ప్ అండి స్టూడెంట్గా మాకంటూ. అంటే ఎవరైతే అశోక్ సార్ క్లాసెస్ బాగుంటాయి అన్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. బాగాలేదన్నప్పుడు వీ హ్యావ్ టు, మీకు నచ్చకపోతే ఆ కామెంట్స్ కూడా పెట్టొచ్చు. వీ హ్యావ్ టు సీట్, మేము ఇంప్రూవ్ చేసుకుంటామండి, నో ఇష్యూ. బట్ కాకపోతే మీకు మా వీడియోస్ పైన నమ్మకం ఉన్న, అరే వీళ్ళు బాగా చెప్తారని ఉన్నప్పుడు వీ హ్యావ్ టు పుట్ ద కామెంట్. డెఫినెట్లీ ఇట్స్ విల్ బి సీ సమ్ వన్, డెఫినెట్లీ హెల్ప్ అవుట్ యూ. ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ అవుతుందండి పాస్ అవడానికి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అండి, చాలామంది మా ఇన్స్టిట్యూట్కి వచ్చాక చెప్తున్నారు, సార్ ఇలాంటిది ఒకటి ఉందని మాకు తెలియదు. ఫస్ట్ క్వశ్చన్, అసలు మీరు బిడిటీ చెప్తారని మాకు తెలియదు, ఎంత బాగా చెప్తారని మాకు తెలియదు. ఈ 3 విషయాలు మాత్రం వాళ్ళు చెప్తున్నారు. ఈ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది, ఇలా స్టడీ అవర్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, ఇలా స్ట్రిక్ట్గా గేట్ వేసి చదివిస్తారు, ఇలా గైడెన్స్ చేస్తారు, ఇలా ఫాలోఅప్ చేస్తారనే విషయం మాకు తెలియదు అంటున్నారు. సో ఇక్కడ మేము బాగా ల్యాక్ అయింది ఏంటంటే ప్రమోషన్ అండి. సో ప్రమోషన్ గురించి మేము బయట ఇన్స్టిట్యూట్ లాగా లక్షలు ఇన్వెస్ట్ చేయలేమండి. ప్రమోషన్ గురించి మాకున్న ఏకైక ఛానల్ ఫర్ ఆ ప్రమోషన్ యూట్యూబ్ అండి. ఆ యూట్యూబ్లో ఉన్న 1000 మంది సబ్స్క్రైబర్లకు, 1300 సబ్స్క్రైబర్లకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. సో మేము అడిగేది ఏంటంటే, ఎవరైతే మా సబ్స్క్రైబర్స్ ఉన్నారో, ఎవరైతే మా ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఉన్నారో, ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మీరు పెట్టే ఒక్కొక్క స్టేటస్ ఖచ్చితంగా మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. మీరు పెట్టే ప్రతి స్టేటస్ మాకు చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది. ఇది కమర్షియల్ టైంలో కాదండి, నిజంగా మా క్లాసెస్ మీకు యూస్ఫుల్ అవుతున్నప్పుడు, నిజంగా మా సర్వీస్ మీకు యూస్ఫుల్ అవుతున్నప్పుడు, మీరు ఒక షేర్ వల్ల కానీ, ఒక రిఫరెన్స్ వల్ల కానీ డెఫినెట్గా మీ ఫ్రెండ్కి హెల్ప్ అవుతుంది, మాకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మేము ప్రమోషన్స్ ఎక్కువగా చేయలేమండి. దిస్ డ్యూ టు ద బడ్జెట్ ప్రాబ్లం. ఉన్న విషయం చెప్తున్నాను. డ్యూ టు ద ఫైనాన్షియల్ ఇష్యూ కాంట్ మోర్ ప్రమోషన్, కాంట్ డూ ద మోర్ ప్రమోషన్స్. మాకున్న ఫ్రీ ప్రమోషన్ ఛానల్ దిస్ ఇస్ ఒకటే అండి. ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ప్రమోట్ చేసేవాళ్ళం. ఈరోజు వాటర్ రేట్స్ కూడా చాలా ఎక్కువైపోయాయి. సో మేము అది కూడా బ్యాకప్ అయిపోయాం. సో ఎలా తెలుస్తుంది సార్ ఒక ప్రోడక్ట్ గురించి ప్రమోషన్ లేదంటే? ఇట్స్ ఆల్ అబౌట్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ద మౌత్ పబ్లిసిటీ అండి. మౌత్ పబ్లిసిటీ మీదే డిపెండ్ అయ్యి మేము చేస్తున్నామండి. అంతే తప్ప అది ఎంతమంది వస్తే అంతమంది అండి. లాస్ట్ టైం 50 మంది స్టూడెంట్స్ వచ్చారు, ఈసారి 56 వచ్చారు నెంబరు. మేబీ 60-75 అవుతుందని మేము అనుకుంటున్నాము. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓకేనా? బట్ వీఆర్ రిక్వెస్టింగ్ టు ద ఎవ్రీవన్, ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో డిటి ఆస్పిరెంట్స్కి, వాళ్ళకి షేర్ చేయండి. ఖచ్చితంగా ఇది అవుతుందండి. అండ్ కమ్ టు దట్, దిస్ ఈజ్ ద ఓపెన్ ఛాలెంజ్ టు ద సిఏ ఫైనల్ డిటి స్టూడెంట్స్ అండి. ఎవరైతే సిఏ ఫైనల్ డిటి రాయాలనుకుంటున్నారో, వాళ్ళకి మేము ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నామండి. ఇది ఈజ్ ద ఓపెన్ ఛాలెంజ్. సార్ ఈ ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే, ఈ క్లాస్ కరెక్ట్గా 25 డేస్ జరుగుతుందండి. మేము కండక్ట్ చేయబోయే ఎగ్జామ్ ఓరియంటెడ్గా కరెక్ట్గా 25 డేస్ జరుగుతుందండి. మార్నింగ్ 8 నుంచి 1 o'clock వరకు మీ క్లాస్ ఉంటుంది. డైలీ 5 hours క్లాస్ జరుగుతుంది. అంటే 120 hours మీ కంప్లీట్ కాన్సెప్ట్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కవర్ అవుతాయండి. వాట్ ఈస్ ద ఛాలెంజ్ సార్? దిస్ ఇస్ అందరు నార్మల్ క్లాస్ లాగే ఉండదు. 1 ఛాలెంజ్ అండి. మీరు నాకు ఈ 25 days 100% నా క్లాస్కి అటెండ్ అయ్యి, అగైన్ ఐ కెన్ రిపీట్ సార్, 100% ఒక్క రోజు కూడా మీరు నా క్లాస్ మిస్ అవ్వకుండా ఈ 25 days కానీ మీరు నా క్లాస్కి అటెండ్ అయ్యి, నా ఎగ్జామ్స్ అన్నీ రాసి, నేను టెస్ట్ సిరీస్ కూడా మీకు కాంప్లిమెంటరీగా ఇస్తానండి. ఈ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయేసరికి మీ ఎగ్జామ్స్ అన్నీ రాసి మా టీంకి పంపించి, ఇర్రెస్పెక్ట్ మీరు ఎగ్జామ్లో ఫెయిల్ అయినా పాస్ మాకేం ప్రాబ్లం, బట్ మీరు ఎగ్జామ్స్ అన్నీ రాసి, మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి 100% మీ ఎఫర్ట్స్ పెట్టి ఎగ్జామ్స్ అన్నీ రాసి, ఈ 25 days క్లాస్కి అటెండ్ అయ్యాక, మీరు ఎగ్జామ్స్ రాశాక
కూడా మీరు డీటీలో కానీ ఫెయిల్ అయితే ఇఫ్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్ ఈవెన్ దో యూ ఆర్ ఫెయిల్డ్ ఇన్ ద డీటీ, అయినా నాకు 45 నుంచి 50 మధ్యలో డీటీ రాలేదు, 40 మార్కులేదు సార్, 45 నుంచి 50 మధ్యలో నాకు డీటీ రాలేదు అనుకోండి అండి, మీరు పే చేసే ఫీజు 3,500 అండి, నేను రిఫండ్ ఇచ్చే ఫీజు 7,000 అండి. మీరు రాసే ప్రతి రిసిప్ట్ మీద నేను వెనకాల కింద రాసి ఉంటుందండి, యువర్ ఫీజ్ విల్ బి రిఫండెడ్ ఫర్ 7,000 ఇఫ్ యూ ఫెయిల్డ్ ఇన్ ద డీటీ సబ్జెక్ట్ టు కండిషన్స్. వాట్ ఈస్ ద కండిషన్స్ మా అంటే, యూ షుడ్ బి అటెండ్ ద మై 25 days క్లాస్ అండి, అండ్ అటెండ్ మై టెస్ట్ సిరీస్ అండి విత్ సేమ్ ఫీజ్ అండి, ఈ ఫీజులో అటెండ్ మై టెస్ట్ సిరీస్ అండి, అండ్ ఫాలో మై బుక్స్ అండి, ఫాలో మై బుక్స్. ఈ 3 కండిషన్స్ కానీ మీరు చేయగలిగితే, ఈ 3 కండిషన్ కానీ నా సాటిస్ఫై చేస్తే, మీరు ఫెయిల్ అయితే 3,500కి 7,000 రిఫండ్ మాత్రం నేను ఇవ్వడం జరుగుతుందండి. ఏం సార్ మీ మీద నాకు అంత నమ్మకం, నిజంగా నా మీద నాకు చాలా నమ్మకం ఉందండి, నేను స్టూడెంట్స్ని పాస్ చేయగలుగుతా, ఈ సబ్జెక్ట్లో నేను స్టూడెంట్ని పాస్ చేయగలుగుతా. సో దిస్ ఈజ్ మై ఓపెన్ ఛాలెంజ్ అండి. ఎవరికి ఇది బాగా పనికొస్తుందంటే, బోత్ గ్రూప్స్ వాళ్ళకి పనికొస్తుంది. 25 days 5 hours, తర్వాత మీరు 1 గంట చదువుకుంటారు, 2 గంటలు చదువుకుంటారు, మీ ఇష్టం. కాన్సెప్ట్స్ మొత్తం క్రిస్పీగా క్లాస్లోనే రివైజ్ జరుగుతుంది. దిస్ ఓపెన్ ఛాలెంజ్ టు ఎవ్రీ వన్ హూ ఆర్ యాస్పరెంట్ టు రైట్ ద డీటీ, ఎవరైతే డీటీ రాయబోతున్నారో వాళ్ళకండి. అండ్ సబ్జెక్ట్ టు కండిషన్, ఈ ఓపెన్ ఛాలెంజ్ ఎవరికంటే, గోయింగ్ టు రైట్ ద ఫేస్ టు ఫేస్ ఎగ్జామ్స్. ఫేస్ టు ఫేస్ ఎవరైతే క్లాస్కి అటెండ్ అవుతారో వాళ్ళకండి. రికార్డింగ్స్ మీద నాకు నమ్మకం లేదు సార్, అంటే కొనొద్దని నేను చెప్పట్లేదు, వాళ్ళు ఎప్పటికో నెక్స్ట్ అటెంప్ట్కి వింటారు, దాని గురించి ఫేస్ టు ఫేస్ని ఎక్కువ ఎంకరేజ్ చేయాలనే మా విజన్ అండి. ఫేస్ టు ఫేస్ అండ్ లైవ్ అండి. దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఓపెన్ ఛాలెంజ్ అండి. ఎవరైతే నా 100% క్లాసెస్ వింటారో, ఇక్కడికి వస్తారు, మేము డైలీ అటెండెన్స్ తీసుకుంటాం. మేము లాస్ట్ టైం ఆడిట్కి కూడా చేసామండి, 100% అటెండెన్స్ తీసుకుంటాం, డైరెక్ట్ రిఫండ్ ఇచ్చేసాం ఫీజు. కానీ ఈసారి కొంచెం ఎక్స్ట్రీమ్గా చేస్తున్నాం. 100% నా క్లాస్కి అటెండ్ అయ్యి, 100% నా ఎగ్జామ్స్ రాసి, స్టిల్ యూ హ్యావ్ ఫెయిల్డ్, ఐ రిఫండ్ దట్ 200% రిఫండ్. 200 మీరు పే చేసారు 3,500 అయితే మీకు వచ్చే రిఫండ్ 7,000 రూపాయలు మాత్రమే. గుర్తుపెట్టుకోండి, దిస్ వెరీ ఎగ్జైటింగ్ ఆఫర్ టు యూ. నేను ఆఫర్ పెట్టట్లేదు, నా ప్రైస్ తగ్గించట్లేదండి. ఇది ఛాలెంజ్ మీకు కాదు, నా మీద నాకు కూడా, నా మీద నాకున్న నమ్మకమే నాతో ఈరోజు ఈ వీడియో చేపిస్తుంది, ఈ మాటలు మాట్లాడిపిస్తుంది. ఓకే, బట్ ఎవరైతే నా వీడియో చూస్తున్నారో, ఎవరైతే నా ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఉన్నారో, నిజంగా మీ స్టూడెంట్స్ ఎవరైనా డీటీ వల్ల సఫర్ అవుతుంటే, డీటీ ఫెయిల్ అయిపోతుంటే, అండ్ ఈ క్లాస్ అటెండ్ అవ్వడం ఏంటంటే అండి, ఐబీఎస్ 60 కొట్టలేం సార్, 60 ఈజ్ ఇంపాసిబుల్ టు కండక్ట్. ఐబీఎస్లో 60 కొట్టడం అనేది చాలా ఇంపాసిబుల్ అమ్మ. కానీ 60 అనేది ఇంపాసిబుల్ అమ్మ. కానీ డీటీ లాంటి పేపర్లో మీరు కొంచెం కష్టపడి, కొంచెం కాన్సెప్ట్ 50 నుంచి 60 కొట్టొచ్చమ్మా. అది దీనికి మీకు కూడా ఉపయోగపడుతుంది. అప్పుడు నా ఐబీఎస్లో 40 వచ్చినా మీకు వెరీ ఈజీగా ఉంటుంది. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను సార్ నేను చెప్పింది, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పిన విషయం. ఓకే, హ్యావ్ టు అండర్స్టాండ్ మై థింగ్స్. Pay 3,500, get refund of 7,000. Get refund of 7,000 if you fail after attending my classes, my exams. ఈ 2 కరెక్ట్గా చేస్తే. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.